గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి మహిళా సంరక్షణ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం రావటం జరిగింది. అదేంటో అంటే ఒక్కసారి మీరే ఈ వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. వాళ్ళని సచివాలయం నుండి వేరు చేసి ఏ డిపార్ట్మెంట్లో కలపబోతున్నారు, దానికి హోమ్ మినిస్టర్ అనిత గారి సహకారం ఎంత, సాంఘిక సంక్షేమ శాఖ మినిస్టర్ స్వామి గారి సహకారం ఎంత, వాళ్ళు పెట్టినటువంటి ప్రపోజల్స్కి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అంగీకరించారు అనే విషయాలను ఈ వీడియోలో మనం పరిశీలించవచ్చు అని తెలియజేస్తున్నాం. ముందుగా హోమ్ మినిస్టర్ అనిత గారు ఏమన్నారో ఒకసారి వీడియోలో మీరే చూడండి. లేదండి, వాళ్ళ గురించి ఒక డెసిషన్ తీసుకుంటాము. ఎందుకంటే చాలా మంది కొంతమంది విల్లింగ్ ఉన్నారు. విల్లింగ్ ఉన్న వాళ్ళకి నిజంగా మనకు అవసరమైతే వాళ్ళకి ట్రైన్అప్ చేయటమా, ఒక టెస్ట్ క్రియేట్ చేయటమా చేయాలి, డెఫినెట్గా చేయాలి. వాళ్ళకి ట్రైన్అప్ చేయాలి, లేకపోతే టెస్ట్ మళ్ళీ పెట్టాలి, అవన్నీ ఒక ప్రొసీజర్ ఉంటుంది. లేదు వాళ్ళు కనుక అన్విల్లింగ్లో ఉండుంటే కనుక ఏదైనా డిపార్ట్మెంట్ వైజ్గా చాలా మంది అందులో ఎంటెక్ చేసిన వాళ్ళు స్మార్ట్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా మనం కూడా టేకప్ చేసుకుని మిగతా డిపార్ట్మెంట్స్లో వాళ్ళని ఎలాగ మనం మెచ్ చేయాలన్నది ఒక దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ అవుట్ తీసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ సూన్ కూడా మిగతా ఈ ఇష్యూస్ అన్ని క్యాబినెట్లోకి వెళ్ళాల్సిన ఇష్యూస్ అన్నీ కూడా తర్వాత మీతో డిస్కస్ చేస్తాం. విన్నారుగా మినిస్టర్ గారు ఏం చెప్తున్నారో. చాలామంది మహిళా పోలీసుల్లో ఎంటెక్ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు చాలామంది స్మార్ట్ వర్క్ చేస్తున్నారని తెలియజేశారు. ఇవన్నీ కూడా మినిస్టర్ గారికి ఏ విధంగా తెలిసా అనేదో ఇంకొక ప్రూఫ్తో మీ ముందుకు చూపిస్తూ ఉండండి. అనితమ్మ హోమ్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్న మరుసటి రోజే మహిళా పోలీసులకు సంబంధించినటువంటి అసోసియేషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ యొక్క సమస్యలని వినటం జరిగింది. వాళ్ళు చెప్పిన ప్రధాన సమస్య ఏంటంటే చాలామంది మహిళా పోలీసులు పెద్ద వయసు వాళ్ళు ఉన్నారని, ఫిజికల్గా అన్ఫిట్ వాళ్ళు ఉన్నారని, వాళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో కొనసాగడానికి ఇష్టం లేదని తెలియజేయడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించిన అనితమ్మ మహిళా పోలీసుల యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అని ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే డిగ్రీ క్వాలిఫికేషన్ అయినప్పటికీ ఎక్కువ మంది బీటెక్లు, ఎంటెక్లు చేసిన వాళ్ళు మహిళా పోలీసులుగా ఉన్నారని తెలియజేయడం జరిగింది. దానికి హోమ్ మినిస్టర్ గారు స్పందిస్తూ ఖచ్చితంగా మీ విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి మీ అందరికి కూడా న్యాయం జరిగేటట్లు చూస్తానని హామీ ఇచ్చారు. అలానే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలను తెప్పిస్తున్నామని, ఆ ఖాళీలలో మిమ్మల్ని మొదటగా ఆప్షన్స్ ఇచ్చి మిమ్మల్ని అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తామని అనితమ్మ గారు తెలియజేశారు. అనితమ్మ గారు మరో విషయం చెప్పింది ఏంటంటే మొదటగా మహిళా పోలీసులనే సచివాలయం నుండి ఏరో డిపార్ట్మెంట్కి మర్జీ చేయడానికి అత్యంత ప్రయారిటీ ఇస్తామని ముఖ్యమంత్రి గారికి తెలియచేశామని, చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి సానుకూలంగా స్పందించారని తెలియజేయటం జరిగింది. అలానే ఇదంతా మనం గమనిస్తే మహిళా పోలీసుల్ని ఖచ్చితంగా వేరే డిపార్ట్మెంట్లలో ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా వీళ్ళను మర్జింగ్ చేసే ఆప్షన్ ఇచ్చి వాళ్ళను యూజ్ చేసుకుంటారని మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చూస్తే ఐసీడిఎస్లో ఉన్నటువంటి సూపర్వైజర్ పోస్టులకు కానీ, రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు కానీ వీళ్లకు అత్యంత ప్రయారిటీ ఇచ్చే విధంగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ శాఖలో ఎక్కువగా వేకెన్సీ ఉన్నాయని మనకు తెలుస్తుంది. కాకపోతే వీళ్ళు విలీనం అయినప్పటికీ కూడా ఇలా స్కేళ్ళు ఇలానే ఉంటాయి తప్ప పోస్ట్ అయితే జూనియర్ అసిస్టెంట్ ఇచ్చి స్కేల్స్ మాత్రం అలానే ఉంటాయని మనకు తెలుస్తుంది. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని, షేర్ చేస్తారని తెలియజేస్తున్నాం. బాయ్ బాయ్.